చేసిన కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, ఆల్ ది హెల్త్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు, మీరు డిఐఓ గారు, ఆర్ఎం గారు, అండ్ ఆశాస్, అంగన్వాడీస్, లైక్ ఏఎన్ఎంస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చిన బెనిఫిషరీస్కి వాళ్ళు ఫస్ట్ లాంచ్ రోజు కూడా మేము తీసుకుంటాము, అంతా వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళందరికీ నమస్కారం. సో మనకు గవర్నమెంట్ తరఫున నుంచి ఇది 99 days ప్రణాళిక భాగంగా ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఈ అమ్మాయికి 14 years ఓల్డ్ ఉన్న గర్ల్స్ కోసం హెచ్పివి వ్యాక్సిన్ లాంచ్. ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పినారు కి బయట కూడా ఇది చాలా అప్పటి నుంచి నడుస్తుంది, ఇది కొత్తగా ఏం కాదు, కానీ బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 4,000 to 5,000 rupees పర్ డోస్కి, అందుకే అంత ఎక్కువ మంది అది తీసుకోరు. కానీ ఇప్పుడు మనకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టెస్టెడ్ సొల్యూషన్ ఫర్ cervical cancer and breast cancer which has become very common now. ఇప్పుడు మనకు breast cancer, cervical cancer తో ఉన్న చనిపోయిన వాళ్ళ సంఖ్య that is increasing every day, and this is one of the proven solution for it. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు డిఐఓ గారు ఎట్లా ఇన్ఫార్మ్ చేసినారు కి at present it is in maternity hospital Hannukonda and in Parkal. After some time it will be rolled out into normal immunization program. సో ఇప్పుడు దీంట్లో ఒకటి పాయింట్ కంపల్సరీ కి కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మ్యాండేటరీ, కి పేరెంట్స్ ఒప్పుకుంటేనే వేస్తాము, వాళ్ళకి ఇది ఫోర్స్ అలాగే ఏం చేయము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే కి కొంతమంది కొంతమంది అవేర్ ఉన్న పేరెంట్స్ ఓల్డ్ గా విల్లింగ్ గా ఈ రోజు వచ్చినారు, కి మాకు తెలుసు కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వాళ్ళు ఓన్ గా దీనికోసం వచ్చినారు. సో వాళ్ళందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ. మీరు మిగతా వాళ్ళ కోసం ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు, మీరు మిగతా వాళ్ళ కోసం ఒక సోర్స్ ఆఫ్ అవేర్నెస్ ఉంటారు. సో మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ విత్ దిస్ వీ విల్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్.